కరోనా మహమ్మారికి మూల కేంద్రమైన చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. హ్యూమన్ మెటానిమో వైరస్ హెచ్ఎంపీవీ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్ బారిన పడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా చైనాలో వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు పోస్టులు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నప్పటికీ హెచ్ఎంపీవీ వైరస్ కథనాలను కొట్టిపారేస్తోంది చైనా. వైరస్ విషయమై వస్తున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని చైనా తెలిపింది. చైనాలో కొత్త వైరస్ కారణంగా ఆసుపత్రిలో రద్దీ పెరిగిందని కథనాలు వస్తున్నాయి. దీంతో చైనా విదేశాంగ శాఖ ఈ కథనాలపై స్పందించింది. కొత్త వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందన్న నివేదికలను కొట్టిపారేస్తోంది. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధుల తీవ్రత సహజమేనని, అయినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే తీవ్రత తక్కువగా ఉందని తెలుపుతోంది. విదేశీయులు తమ దేశంలో పర్యటించేందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సురక్షితమేనని హామీ ఇస్తోంది. చైనా పౌరులతో పాటు తమ దేశంలోని విదేశీయుల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం శ్రద్ధ చూపుతోందని వెల్లడిస్తోంది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ వెల్లడించారు. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధుల నిర్మూలన, నియంత్రణకు సంబంధించి తమ దేశానికి చెందిన నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే కొత్త వైరస్ పై భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాప్తిపై దృష్టి పెట్టాలని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ NCDCని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. శ్వాసకోశ లక్షణాలు, ఇతర ఫ్లూ కేసులను నిశితంగా పరిశీలించాలని సూచించింది. అంతర్జాతీయ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, ఇతర అనుబంధ ఏజెన్సీల నుంచి డిసెంబర్ 16 నుంచి 22 మధ్య వచ్చిన డేటా ప్రకారం చైనాలో సీజనల్ ఇన్ఫ్లుయెంజా, రైనో వైరస్, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్, హ్యూమన్ మెటానిమో వైరస్ వంటి తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తీవ్రమైనట్టు తెలుపుతున్నారు. ఇకపోతే వ్యాధి లక్షణాలు, హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ తరహాలోనే ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి 3 నుంచి 6 రోజులు పడుతుందని చెబుతున్నారు. దగ్గు, తుమ్ములతో బాధపడే వారి తుంపర్లు, వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా ఉండటం, కరచాలన చేయడం, తాకడం వంటి చర్యలతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లుగా తెలుపుతున్నారు. 2001లోనే హెచ్ఎంపీవీని గుర్తించారు. ఈ వైరస్కు వ్యాక్సిన్ లేదా నిర్దిష్టమైన చికిత్స లేదు. లక్షణాలకు అనుగుణంగా చికిత్స ఉంటుంది. అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేస్తున్నారు.